ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 155వ శ్లోకం. బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మణి పరాతత్వం, పరబ్రహ్మ, పరమాత్మ, పరంజ్యోతి అని చైతన్యమునకు పేర్లు. చైతన్యం ఒక ప్రకాశతత్వం. తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః అని శృతివాక్యం. అణు అనగా అగ్నిశిఖ అనే అర్థం. అగ్నిశిఖ వెలుగు కలికయే పరంజ్యోతి రూపం. కారణం అమ్మ చిదగ్నికుండ సంభూత. బ్రహ్మణం అణీస్తః అను దానిని అనుసరించి బ్రహ్మమునకు ప్రకాశతత్వమే ఉనికి. ప్రకాశతత్వమే బ్రహ్మణి. బ్రహ్మను సృజించి పాలించు పరాశక్తి బ్రహ్మణి. బ్రహ్మదేవునిలో ఉండు సృజన శక్తియే బ్రహ్మణి, పరమేశ్వర రూపం. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మణ్యై నమః. బ్రహ్మజనని మానవ సంవత్సరములు, పితృదేవతల కాలమానం, దేవతల కాలమానం కలిసి యుగములు, మహాయుగములుగా ఏర్పడ్డాయి. యుగానికి కాలపురుషునిలో మార్పు, మహాయుగ మన్వంతరములయందు త్రిమూర్తుల మార్పు సహజం. కాలాలు మారినా, యుగాలు మారినను, మన్వంతరములు మారినను మారని తత్వం పరాతత్వం. అది శాశ్వతం. దాని రూపమే పరమేశ్వరి. సర్వచరాచరమును, త్రిమూర్తులను, అష్టదిక్పాలాదులను సృజించునది అమ్మ. సృష్టి రచనకు బ్రహ్మదేవుని సృజించినది కూడా జగన్మాతయే. బ్రహ్మజననిగా అమ్మ పేరుగాంచినది. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మజనన్యై నమః. బహురూప విరాట్ స్వరూపం పరమేశ్వరి. దీని యందు శంకర పురుష సర్వే స్త్రియః సర్వా మహేశ్వరీ స్త్రీలింగమఖిలం గౌరీ పుంలింగంతు మహేశ్వరః. అంటే పురుష పరమగు జీవులు శివరూపులు, స్త్రీ పరమగు జీవులు పరమేశ్వరీ రూపం. శివుడు శివాని, భవుడు భవాని, బ్రహ్మ బ్రహ్మణి, విష్ణువు వైష్ణవి, ఇంద్రుడు ఇంద్రాణి మొదలగు జంట పదములే ఎందుకు నిదర్శనములు. జ్ఞాన అజ్ఞాన పరంగా జీవులు అనేకానేకములు వారి వారి కర్మ ఫలానుసారంగా వివిధ రూపాలతో కనిపించుదురు. జగత్ వ్యాపారమును సాగించుటకు నానా రూపములు అవసరం. మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, కీటకములు, చెట్లు, కొండలు, నదులు, సముద్రములు మొదలగునవి. శక్తిని ప్రకటించుటే జగత్ వ్యాపారం. అరూపా పరభావత్వ బహురూపా క్రియాత్మక అని దేవీ పురాణం చెబుతోంది. పరతత్వమును ప్రకటించుటన్నది రూపరహితం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాదులకు ఉపకరించున్నవి ఉపాధులు. రూపాలే ఉపాధులు. శక్తిని ప్రకటించుటకు ఉపాధి అవసరం. ఆ ఉపాధులే శరీరములు. శరీరములను రూపము అని అంటారు. అలాంటి రూపములు అనేకములు. రూపాల సమిష్టియే పరమేశ్వరి బహురూపాగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం బహురూపాయై నమః. బుధార్చిత వేదాలను చక్కగా నేర్చి అవగాహనకు తెచ్చుకున్నవారు, వేద రహస్యములను తెలిసినవారు, సదాచార సంపన్నులు, జ్ఞాన మార్గమునందు పయనించువారు బుధులు. వారినే జ్ఞానులు అని కూడా అంటారు. వారి చేత ఉపాసించబడునది, భావించబడునది పరమేశ్వరి
బుధార్చితగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం బుధార్చితాయై నమః. ప్రసవిత్రి, అమ్మ యొక్క సర్వజ్ఞతయే సర్వ జగత్తుకు కారణం. అమ్మ సంకల్పమే ఈ సృష్టి, అమ్మ మౌనమే తిరోధానం. జగన్మాత తన సంకల్పము చేత మహాదాది పంచభూతములను గుణాదులను సృజిస్తుంది. పంచభూత పంచీకరణము చేత చరాచరమును కల్పించున్నది అమ్మ. ప్రళయకాలంలో గర్భమందు జాతిన సమస్త చరాచరమును బహిర్గతం చేయుచున్నది కూడా అమ్మనే. అందుకే అమ్మ ప్రసవిత్రిగా నుతించబడుతూ ఉన్నది. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసవిత్రే నమః. ప్రచండాజ్ఞ, సూర్యచంద్రులు నక్షత్రములు తమ తమ పరిధిలో ప్రకాశించుట, సముద్రములు తమ హద్దును మీరకుండుట, ఋతువులు తమ తమ కాల ధర్మములను అనుసరించుట, గ్రహములు రాసులందు తమ తమ కాల ప్రమాణమును అనుసరించి సంచరించుట, పంచభూతములు గుణత్రయములు తమ తమ విధులందు ఏమరకుండా ఉండుట అన్నవి పరమేశ్వరి యొక్క శాసనములు. అమ్మ శాసనములకు మినహాయింపులుండవు. అవి అతి కఠినమైనవి, ప్రచండములైనవి. ప్రచండమగు ఆజ్ఞలచే సమస్తమును నియంత్రించు అమ్మ ప్రచండాగ్ని. ఓం ఐం హ్రీం శ్రీం ప్రచండాజ్ఞాయై నమః. ప్రతిష్ఠ, సంధ్యోపాసనాది కర్మలు నిత్యము చేయవలసిన కర్మలు. నిత్య కర్మానుచరణమే అనుష్ఠానం. నిత్యానుష్ఠానము తపస్సుగా మారును. తపస్సు యొక్క ధ్యేయం, కారణం పరతత్వానుసంధానం. పరతత్వమే జ్యోతిస్వరూపం, తేజోరూపం. ఇట్టి తేజమునందు సముద్రం, సముద్రం మందు నీరు, నీటి యందు భూమి, భూమి యందు అగ్ని, అగ్ని యందు అంతరిక్షం, అంతరిక్షమందు వాయువు, వాయువునందు ద్యులోకం, ద్యులోకమునందు నందాదిత్యుడు, ఆదిత్యునందు చంద్రుడు, చంద్రుని యందు నక్షత్రము, నక్షత్రమందు సంవత్సరం, సంవత్సరమందు ఋతువులు, ఋతువునందు పక్షము, పక్షమునందు రాత్రింబవళ్ళు ప్రతిష్టములైనవి. వాక్కు అగ్నియందు, ప్రాణమందు వాయువు, కన్నులందు సూర్యుడు, మనస్సునందు చంద్రుడు, చెవులందు దిక్కులు, శరీరమందు భూమి, రేతస్సునందు జలము, ఓషధాదులు, రోమములయందు బలమునందు ఇంద్రుడు, శీర్షమందు వరుణుడు, క్రోధమందీశానుడు ప్రతిష్ఠితములు. బ్రహ్మాండమందు ఉండునవియే పిండాండమునందునూ కలవు. గుణముల భావాలు అంతఃకరణములందును, హృదయమందు ప్రాణం, అహంకారం రూపంగా ఉండున్నది. ఈ విధంగా సర్వమునందు గుణభావముల రూపముతో ఉండి సమస్త సృష్టిని నియమించున్నది, నియంత్రించున్నది పరాశక్తి ప్రతిష్ఠ అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిష్ఠాయై నమః. ప్రకటాకృతి, రూపనామక్రియలు లేనిది పరాతత్వం. సర్వచరాచరమందు లీనమై ఉండు చైతన్యం పంచభూతాది తత్వములచే ప్రకటితమగుచున్నది. పైనామంలో చెప్పిన విధంగా సమస్త తత్వములు, గుణభావములు ఒక్కొక్క అంగముల రూపంతోనూ, మనోభావాల రూపంతోనూ ప్రకటించబడుచున్నది. అదే పిండాండముగను బ్రహ్మాండముగను కనపడుచున్నది. ఈ తత్వ రూపములే దేవతలు. సృష్టిలో ఉండు సకల తత్వములకు కేంద్రం పరమేశ్వరి. అందుకే అమ్మ ప్రకటాకృతిగా సేవించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం ప్రకటాకృత్యై నమః.